నమస్తే అండి. ఇప్పుడు మనం జోదం లాటరీలు గురించి మాట్లాడుకుందాం. మనకి మద్యపానం, జోదం ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి వచ్చినాయని చెప్పేసి మన చరిత్రకారులు, పురాణాలు కూడా చెప్తూ ఉండేవి. మహాభారత యుద్ధం కూడా జోదం వలన జరిగిందని చెప్పేసి పెద్దలు చెప్తారు. అయితే ఈ జోదం అనేది రకరకాల రూపాంతరాల్లో మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఆధునిక యుగంలో జోదంలో పేకాట, గుండాట, క్రికెట్ బెట్టింగ్, ఇంకేవేవో సామాన్యుడికి తెలియని పేర్లు పెట్టి ఎన్నో రకాల జోదాలు నడుస్తున్నాయని చెప్పేసి ఒక అనధికారికంగా ఉన్నటువంటి వార్త. అయితే మన ప్రీతమ ఎన్టీఆర్ గారు అంతకుముందు ఉన్నటువంటి భాగ్యలక్ష్మి లాటరీని బ్యాన్ చేశారు. ఎందువల్ల అంటే అప్పట్లో ఈ భాగ్యలక్ష్మి లాటరీ ₹1 టికెట్ ఉండేది. తర్వాత ఏమైందంటే దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి సింగిల్ డిజిట్ అని ఏదో ఒక సిస్టమ్ పెట్టారు. అప్పుడంతా కూడా మాన్యువల్గానే జరిగేది. అయితే ఈ సింగిల్ డిజిట్ సిస్టమ్ వచ్చినప్పుడు లాటరీ టికెట్ వ్యాపారం చాలా బాగా జరిగిందని చెప్పేసి వార్తలు ఉన్నాయి. అలాగే ఈ సింగిల్ డిజిట్ లాటరీలకి అలవాటు పడిపోయి ఆస్తులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది యువకులు అని చెప్పేసి కూడా వార్తలు ఉన్నాయి. అయితే తర్వాత కాలంలో ఎన్టీఆర్ గారు ఈ సింగిల్ డిజిట్ లాటరీ వలన ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి అని రద్దు చేయడం జరిగింది. మొత్తం భాగ్యలక్ష్మి లాటరీనే రద్దు చేయడం జరిగింది. ఈ జోదం అనేది మనిషిని ఒక ఆశ వైపు నడిపిస్తుంది. లేదా కొంతమంది సరదాగా మన లక్ ఎలా ఉందో పరీక్షించుకుందామని కొంతమంది జోదం ఆడతారు. కొంతమందికి వ్యసనం అయితే కొంతమందికి అదొక హాబీ అనొచ్చా అనకూడదు, అదొక లక్కీగా భావిస్తారు. ఏదో ముహూర్తం చూసుకున్నాం, లేకపోతే ఏదో మొత్తం సంథింగ్ పలానా అంకి రావాలి టోటల్ అని ఏవో వస్తుంటారు సరదాగా. అది వారికి ఏంటంటే సాధారణ ఖర్చులతో సమానం. వ్యసనపరులు కాదు వాళ్ళు. కొంతమంది నేను వ్యసనపరులను చూశాను. కొన్ని చోట్ల తెల్లవారుజామున ఎప్పుడైనా ఎక్కడికైనా కొంచెం బజార్లోంచి వెళ్ళినప్పుడు లాటరీ టికెట్లు చాలా పెద్ద మొత్తంలో లాటరీ టికెట్ చింపేసి ఉండేవి. అప్పుడు అంటే వాళ్ళకి తగిన లాటరీ టికెట్లు అన్నింటినీ కూడా చింపేసేవారు అనమాట. చాలా పెద్ద మొత్తంలో ఉండేవి. వీళ్ళందరూ వ్యసనపరులు. అయితే ఇప్పుడు ఈ జోదం అనేది చాలామంది ప్రజల్లో, యువకుల్లో వ్యసనంగా మారిపోయిందని చెప్పచ్చు. ఇందులో పెద్దవాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య వచ్చే వార్తలు ఏమిటంటే మన రాష్ట్రంలో జోదం మీద, బెట్టింగ్ల మీద కఠినమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి కాబట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు జోదం ఆడడానికి అని చెప్పేసి వార్తలు అయితే ఉన్నాయి. పక్క రాష్ట్రాలకే కాదు, పక్క దేశాలకు కూడా జోదం ఆడడానికి టూరిజం ముసుగులో వెళ్ళిపోతున్నారని చెప్పేసి మనకు వార్తలు ఉన్నాయి. మన చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా లాటరీలు అయితే నిర్వహిస్తున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇటు ఒరిస్సా, మణిపూర్, నాగాలాండ్ ఇలాగేవో కొన్ని రాష్ట్రాలు ఇంకా లాటరీలను నిర్వహిస్తున్నాయి. ఆ లాటరీల నుంచి వచ్చిన డబ్బుతో సంక్షేమ పథకాలు అమలు చేయటం,
గవర్నమెంట్ యంత్రాంగాన్ని నడపడం జరుగుతుంది. అయితే మనకు వచ్చిన చిక్కు ఏమిటంటే, ఒక మంచి పని చేస్తామంటే వేలెత్తి చూపించేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే మనం జోదశాలలు నిర్వహించాలి. నేను ఎప్పటి నుంచో కోరుతున్నాను గవర్నమెంట్ని. ఎంతోమందికి వినతి పత్రాలు కూడా పంపించాను. మళ్ళీ లాటరీలు నిర్వహించండి, పక్క రాష్ట్రాలు నిర్వహిస్తున్నాయి, మనం కూడా నిర్వహించేద్దాం అని చెప్పేసి. కొన్ని వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఈ విషయంలో లాస్ అవుతుంది. నిజానికి మనం ఈ రోజు నుంచి కనుక లాటరీలు నిర్వహిస్తే గవర్నమెంట్కి వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. గవర్నమెంట్ ఆదాయం లేదు సంపద పెంచుకోవాలని ఉర్రూతలూగుతుంది. కానీ ఎవరూ కూడా ధైర్యం చేయట్లేదు. సంపద ఎలా పెరుగుతుందండి? నగదు చలామణి అయినప్పుడే కదా. మన నగదంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడమే కాదు, పక్క రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. ఈ చూద్దాం ఇంకా రకరకాల టూరిజం వంకలు పెట్టుకుని. ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ చాలామంది యువకులను బలి తీసుకుందని చెప్పేసి మనం వార్తలు విన్నాం. ముందు మనం ఒకటి ఆలోచించాలండి. ఈ వ్యసనాలు అనేవి కేవలం మనం ఈ మధ్యకాలంలోనో 19వ శతాబ్దంలోనో ఈ శతాబ్దంలోనో వచ్చినాయి ఏం కాదండి. అనాదిగా పూర్వకాలం నుంచి పురాణ కాలం నుంచి ఉన్నవే. అయితే మనిషిని మనం ఏదో కట్టడి చేసేసి ఫలానా చట్టంలో నేను పెట్టిన చట్టంలో నువ్వు ఉండంటే ఉండరండి. ఈ కబుర్లు ఏంటంటే నీతి కబుర్లు చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి, ఆచరణలో ఉపయోగపడండి. మనకి లాటరీలు మళ్ళీ నిర్వహిస్తే కనుక ప్రభుత్వానికి ఎనలేని ఆదాయం వస్తుందండి. ఇప్పుడు మద్యపానాన్ని తిరిగి తెరిపించారు కదండి. ఎవరో రకరకాల కారు కూతలు కూసారు, ఇప్పటికీ కోస్తున్నారు మద్యపాన నిషేధం. అది అమలు జరగదు కాబట్టి దాన్ని నిషేధించమంటున్నారు. ఏమండి, ఇవన్నీ లెక్క చేయకూడదండి. మన పరిపాలనా విధానం మనం అమలు చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. వేళ కనుక మనం మళ్ళీ లాటరీలు తిరిగి తెరిపించుకుంటే ఈ విదేశీ ప్రయాణాలు, అంతర్రాష్ట్ర ప్రయాణాలు మనకి తగ్గిపోతాయి. ఇప్పటికీ కూడా స్టార్ హోటల్స్లోనూ రహస్యమైన ప్రాంతాల్లో వయసు మళ్ళిన వాళ్ళు కూడా వేల రూపాయలు లేదా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి జూదాలు ఆడుతున్నారని చెప్పేసి మనకి ఎన్నో వార్తలు ఉన్నాయి. అధికారం కాకపోయినా అనధికారికంగా ఉన్నాయి. అది నిజమేనని మనం నమ్మాలి. ఎందుకంటే కొన్ని రుజువులు చేయలేము మనం. అయితే అనధికారికంగా మనం చూసే కేసులు చాలా తక్కువగా ఉంటున్నాయి. చాలా చిన్న మొత్తాల్లో కనపడుతున్నాయి. అయితే చాలా భారీ ఎత్తున జూదాలు నిర్వహిస్తున్నట్టు ప్రజలు చెప్పుకుంటున్నారు. అందువలన ఏంటంటే చాలా పకడ్బందీగా, పారదర్శకంగా, ఎటువంటి లొసుగులు లేకుండా, ఎటువంటి ఆరోపణలకి తావు లేకుండా ఖచ్చితమైనటువంటి విధానంతో, ఖచ్చితమైనటువంటి మెషినరీ సాఫ్ట్వేర్ తోటి మనం లాటరీని తిరిగి ఓపెన్ చేస్తే ఆన్లైన్లో కూడా టికెట్లు అమ్మడం, ఆన్లైన్లోనే లాటరీలు నిర్వహించడం, ఎటువంటి లొసుగులు లేకుండా ప్రజల మధ్య దీన్ని అమలు చేయాలి. అప్పుడు ప్రజల నుంచి ప్రోత్సాహం వస్తుంది. ప్రజలు దుర్వ్యసనాలు పాలవకుండా తమకి తోచిన విధంగా లిమిటెడ్గా మన టికెట్లు కొనుక్కోవటం, అదృష్టాన్ని పరీక్షించడం, లేకపోతే లాభాలు పొందడం ఏదో జరుగుతుంది. అలాగే ఎక్కడో నష్టపోతున్నారు వేల కోట్ల రూపాయలు. అలా నష్టపోకుండా మనకి వాళ్ళు లబ్ధి పొందుతారు,
ప్రభుత్వం కూడా లబ్ధి పొందుతుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది. జోదాలను అరికట్టాలంటారు. చిత్రం ఏంటంటే జోదాలను ఎవరో అరికట్టలేరండి. ఏవో ఒకటి రెండు జోదాలను అరికడతారేమో కానీ మొత్తం జోదాలను అయితే అరికట్టలేరు ఎవరు. ఎందుకంటే రకరకాలుగా వేసుకుంటారంటే పందాలు. ఇవి చట్టానికి కానీ న్యాయస్థానాలకు కానీ అందవు. మన సినిమాల్లో కూడా చూస్తున్నాం ఎలాంటి యొక్క బిట్లు. రకరకాల అవును కాదు అంతే పందెం. మీకు చిన్న గేమ్ వేసుకుంటారండి, ఏదో చిన్నది ఏదో దీనికింత అనుకుంటారు. ఏమైంది ఇప్పుడు? అలాగే ఫలానా రాజకీయ నాయకుడు సీటు వస్తుందా రాదా చట్టం పట్టుకోగలదండి? ఫలానా రాజకీయ నాయకుడు మంత్రి పదవి వస్తుందా రాదా చట్టం పట్టుకోగలదా? ఫలానా రాజకీయ నాయకుడికి శిక్ష పడుతుందా లేదా చట్టం పట్టుకోగలదండి? ఈ జోదాలను అరికట్టడం అన్నది ఎవ్వరి తరం కాదండి. అది మానవుల్లో జీర్ణించిపోయింది. కొన్ని వర్గాల ప్రజలు కేవలం జోదం మీదే బతుకుతున్నారని చెప్పేసి, ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా మంచి కార్పొరేట్ స్థాయిల్లోనూ లేదా మంచి ల్యాండ్లార్డ్లుగా ఉన్నటువంటి కుటుంబాల్లో ఆడవాళ్ళు కూడా పేకాట ఆడతారు, జోదం నిర్వహించుకుంటున్నారని చెప్పేసి మనకు వార్తలు ఉన్నాయి. ఇవన్నీ అరికట్టాలంటే ప్రభుత్వానికి సాధ్యపడదు. కానీ ప్రభుత్వం తరపు నుంచి చట్టబద్ధంగా వివేకంతో ఈ జోదాన్ని కనుక నిర్వహిస్తే, అదే భాగ్యలక్ష్మి లాటరీ వంటి లాటరీలు నిర్వహిస్తే ఖచ్చితంగా కొంత ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది. ప్రజలకి నిజాయితీగా ఆదాయం వెళ్తుంది. ప్రజలకు దుర్వ్యసనాలకు వెళ్ళే ఆలోచనలు తగ్గుతాయి. ఇదేం తప్పుడు మాట ఏం కాదండి. అవునండి, తప్పుడు మాటలు ఏం కాదండి ఇవి. అలాగే కోడి పందాలకు కూడా మీరు లైసెన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే సంక్రాంతి వచ్చిందంటే 3 రోజుల పాటు విపరీతమైన వందల వేల కోట్ల రూపాయల్లో పందాలు నిర్వహిస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అభిప్రాయం లేదు, మేము మామూలు పందాలే కాసామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఈ విషయంలో చట్టమే కాదు, కొందరు పెద్దలు కూడా చేతులు ఎత్తేసారు. ఎందుకంటే పెద్దలే దగ్గరుండి నిర్వహిస్తున్నారు. అండి, నేను ఎక్కడెక్కడి నుంచో కార్లు వేసుకుని రావటం, ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో లాడ్జీలు హోటల్స్ అన్నీ ఫిలప్ అయిపోవటం, పెద్ద పెద్ద వందల వేల కోట్ల రూపాయలు పెట్టి జోదాలు నిర్వహించడం, వచ్చిన వరకు సదుపాయాలు కలిగజేయడం, ఇవన్నీ మనం పత్రికల్లో టీవీల్లో చూస్తున్నాం. ఇది అబద్ధమే కాదు. అదే గవర్నమెంటే కనుక ఇవి కూడా చట్టబద్ధం చేసి లైసెన్స్ ఇచ్చి ఫలానా విధంగా ఉండాలి, సీసీ కెమెరాలు పెట్టి ప్రజల్ని ఆ వైపు మళ్లించవచ్చు. దానివల్ల ప్రజలు ఏమవుతారంటే చట్టబద్ధమైనటువంటి రీతిలోనే వాళ్ళ అభిరుచులని నెరవేర్చుకోగలుగుతారు. అంతేగాని చట్టవిరుద్ధంగా ఆడుకోవటం లేదా చట్టవిరుద్ధంగా డబ్బులు పోగొట్టుకోవటం అనేది ఉండదు. గవర్నమెంట్కి కూడా లైసెన్స్ రూపంలో పన్నులు వస్తాయి. ఇది వందల వేల కోట్ల రూపాయల్లో ఉండకపోవచ్చు, కానీ వృద్ధాభక్తిగా ఎంతో కొంత గవర్నమెంట్కి లభిస్తుంది. దీనివల్ల ప్రజల యొక్క అభిరుచులు ఒక చట్టంలో మనం బిగించిన వాళ్ళు అవుతాం. ఇప్పుడేమవుతుంది, చోటమోటు వ్యవహారాలని చేస్తున్నారు. ఈ చోటమోటు వ్యవహారాల వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, వ్యవస్థ మొత్తం అంతటికి చెడ్డ పేరు వస్తుంది. అదుపు చేయలేరని. చిత్రం ఏంటంటే అందులోనే ఉంటున్నారు, అదుపు చేయలేరని ఆరోపిస్తారు. అవునండి, పెద్దవాళ్ళ పిల్లలు, పెద్దవాళ్ళ భార్యలు, పెద్దవాళ్ళు అందరూ కూడా అక్కడ వస్తున్నారు. కానీ ఆరోపణలు మాత్రం వాళ్ళ నుంచే వస్తున్నాయి. మళ్ళీ అదుపు చేయలేకపోతుంది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ప్రతిపక్షం అదే ఆరోపణ చేస్తుంది. అవునండి, ప్రతి గవర్నమెంట్లో జరిగేది అదే. అందువలన జూదాన్ని ఒక లిమిటెడ్ స్థాయిలో గవర్నమెంటే లైసెన్స్ ఇచ్చి నిర్వహించడం, అలాగే లాటరీలని గవర్నమెంటే తన హ్యాండిల్లోకి తీసుకోవటం జరిగితే కనుక ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు. పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి పోరు, ఆత్మహత్యలు చేసుకోరు, అలాగే నిధులు దుర్వినియోగం అవ్వవు. అవునండి, అందువలన గవర్నమెంట్ వారు, అధికార పక్షం వారు కూడా ఆలోచించి ఈ భాగ్యలక్ష్మి లాటరీని మళ్ళీ తిరిగి పారదర్శకంగా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుతున్నాను.